సరేరా చూద్దాంలే. నేను మళ్ళీ చేస్తాను. నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికమ్మా వెళ్తున్నావు? స్కాలర్షిప్ డబ్బులు వచ్చాయి నాన్న, శంకరన్న కడదామని వెళ్తున్నా. ఎందుకులే అమ్మా, ఆ అప్పు నేనే చూసి ఏదోలా కట్టేస్తాను. ఆ డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి. నీ చదువుకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. పర్లేదులే నాన్న, నాకు ఇప్పుడప్పుడే ఏం అవసరం లేదులే. అయినా కడితే అప్పు కొంచెమైనా తీరుతుంది కదా. వెళ్ళొస్తా నాన్న. ఏంటమ్మా ఎలా వచ్చావు? ఇదిగోండన్నా, ఈ డబ్బు తీసుకొని మా బాకీలో జమ చేసుకోండి. మిగతా తర్వాత కడతాను. ఆ రోజే మీ బాకీ తీరిపోయిందిగా. తీర్చేశారా? ఎవరు? అదే ఆ రోజు మీ ఇంటికి గొడవకు వచ్చినప్పుడు ఒక అబ్బాయి మమ్మల్ని ఆపాడు కదా. విక్రమా? ఆ కుర్రడే. ఆ రోజే మొత్తం 50,000 కట్టేశాడు. ఏం మాట్లాడుతున్నారన్నా? నాకేం అర్థం అవ్వడం లేదు. తను తీర్చడం ఏంటి? నిజం చెప్పండి అన్నా. అయినా అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి? నా గురించి నీకు బాగా తెలుసు. ఆ రోజు మొత్తం డబ్బులు కట్టేశాడు కాబట్టే ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసాను. ఆ కుర్రడే. ఆ రోజే మొత్తం 50,000 కట్టేశాడు. వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడా. వర్కౌట్ అయింది, కన్విన్స్ అయ్యారు, వెళ్ళిపోయారు. ఎవరమ్మా నువ్వు? నువ్వా? బాగున్నావమ్మా? మా అబ్బాయి కోసం వచ్చావా? బయటికి వెళ్ళాడమ్మా. అవును, ఆ షార్ట్ ఫిల్మ్ సంగతి ఎక్కడి దాకా వచ్చింది? ఆ రోజు మా అబ్బాయి చెప్పాడు కాబట్టే దుర్గా విక్రమ్కి తెలుగు యాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు వచ్చింది? ఏంటో ఈ పిల్ల. హలో మల్లీశ్వరి, చెప్పు. విక్రమ్ వాళ్ళ డాడీ ఏం జాబ్ చేస్తారు? ఆయన జాబ్ చేయడం ఏంటి? ఆయన కిందనే కొన్ని 100 మంది జాబ్ చేస్తూ ఉంటారు. అయినా నీకు తెలుసు కదా, అలా అడుగుతావేంటి? వాళ్ళ ఇల్లు ఎక్కడా? దానవాయిపేటలో, సెకండ్ లైన్, 3rd బిల్డింగ్, గ్రే కలర్ లో ఉంటది. ఎవరమ్మా నువ్వు? నేను విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ. నా బుక్ ఒకటి తన దగ్గర ఉండిపోయింది, తీసుకోవడానికి వచ్చాను.
విక్రమ్ టెర్రస్ మీద ఉన్నాడు, వెళ్ళమ్మా. హా, ఓకే ఆంటీ. నన్నెందుకు మోసం చేసావు? అది కాదు. ఏది కాదు? కిందున్న బైక్ కార్ ఎవరివి? ఈ ఇల్లెవరిది? ఆ రోజు మీ ఇల్లని చెప్పి తీసుకెళ్లిన ఆ ఇల్లెవరిది? అసలు మీ డాడీ ఏం చేస్తారు? వీటన్నిటికీ ఆన్సర్ ఇచ్చి అప్పుడు చెప్పు నువ్వు మోసం చేయలేదని. ఆ బైక్ కారు మావే, ఇల్లు కూడా మాదే. నిన్న ఆ రోజు తీసుకెళ్ళిన హౌస్ దుర్గా వాళ్ళది. మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, ఒప్పుకుంటా. కానీ ఇవన్నీ ఎందుకు దాచా అంటే... హా, ఎందుకు దాచావు? ఇప్పుడు వీటన్నిటిని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం చెప్తావు. నీకు నా గురించి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా చాలా బాగా చేసావు. నైస్. అలా కాదు. మరి ఇంకెలా? నాకు డబ్బున్న వాళ్ళంటే ఇష్టం లేదని తెలుసు, నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే ఇష్టం లేదని తెలుసు. అయినా నా దగ్గర ఇన్ని అబద్ధాలు చెప్పావు. ఎందుకు చెప్పావులే? చెప్తావు. ఎందుకంటే ఏం చెప్పినా నమ్మే పిచ్చిది దొరికింది కదా. ఇంకేముంది, ఎన్నైనా చెప్తావు. ఒకసారి నేను చెప్పేది విను. ఏంటి వినేది గాడిది గుడ్డు? అయినా నిన్ననేం లాభంలే. నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నా నువ్వు వదిలిన ప్రేమ అనే అలలో నేను కళ్ళు మూసుకొని పడిపోయా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇందులో నీ తప్పేం లేదు. అయినా పెద్దలు ఊరికే అనరు, మోసం చేసే వాళ్ళకన్నా మోసపోయే వాళ్ళదే ఎక్కువ తప్పుంటుందని. అందుకే నీ తప్పేం లేదు. నేను అబద్ధాలు చెప్పాను, ఒప్పుకుంటా. కానీ నా ప్రేమ మాత్రం నిజం. ఇదిగో, ఈ సోది మాటలే వద్దు, మర్చి నీ దగ్గర పెట్టుకో. అయినా అసలు నువ్వెవడ్రా మా అప్పు తీర్చడానికి? నీకేం అవసరం? ఓ, అవసరం ఉంది కదా. నన్ను పడేసే ప్లాన్లో ఇది కూడా ఒక పార్టేగా. మొన్న సీనియర్స్ రౌండ్స్ వేయమంటే తిరగడం, నా బర్త్డే సెలబ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా నిజమేనా లేదా ప్లాన్లో పార్టేనా? నిజమే. ఏమోలే, ఎవడికి తెలుసు. అసలు ఎందుకు అబద్ధం చెప్పానో ఒకసారి నన్ను చెప్పను ప్లీజ్. వద్దు, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. అయిందేదో అయిపోయింది. నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ఐ హేట్ యు. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించకు. రే, అలా రాపైకి లేపకూడదురా, నీళ్ళు కలుపుకోవాలి. పోరా, నాకున్న బాధకి ఈ రాయే కరెక్ట్. అసలు ఎన్నిసార్లు తాగమని ఫోర్స్ చేసినా మందే ముట్టుకోలేదు. అలాంటిది తెగలేపేస్తున్నావు. అసలు ఏమైందిరా? ఏమైందా? మల్లీశ్వరి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిందిరా. అడ్రస్ ఏ నా కొడుకు చెప్పాడో కానీ వాడెవడో నాకు తెలియాలి. నా చేతిలో చచ్చాడే. అయినా మల్లీశ్వరి మీ ఇంటికి వస్తే ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఏంటా? నీకు తెలుసు కదరా. సారీ, ఇక్కడ తెలియదు కదా. మ్యాటర్ ఏంటంటే మల్లేశ్వరికి రిచ్ పీపుల్ అంటే నచ్చదు. నేను రిచ్ కాదు, పూరు అని అబద్ధం చెప్పాను. మల్లేశ్వరికి ఈ విషయం ఎలా తెలిసిందో కానీ తెలిసిపోయిందిరా. డైరెక్ట్గా ఇంటికి వచ్చి నన్ను అమ్మన బూతులు తిట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రే, మల్లీశ్వరికి మీ ఇంటి అడ్రస్ చెప్పింది నేనేరా. నువ్వా? ఎందుకురా? వదలరా. నువ్వే అన్నావు కదా నాకు మ్యాటర్ తెలీదని. నీకోసం తెలిసే ఉంటుందని జనరల్గా చెప్పేశాను రా. ఐఎమ్ సారీ రా. కొంప ముంజో కదరా అసలు. ఆపరా రే. నేను తీసుకెళ్తానులే దుర్గా, నువ్వు వెళ్ళు.
దిగురా ఎక్కు. రే బైక్ రేపు తీసుకో. రే జాగ్రత్త. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఇప్పుడు నేను మీ ఇంటి బయట ఉన్నా, నీతో మాట్లాడాలి, బయట రా. ఏంటి ఈ టైంలోనా? మాట తేడాగుందేంటి? తాగేస్తున్నావా? అవును, ఫుల్గా. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, ఇప్పుడు వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు వస్తావా లేకపోతే నన్ను రమ్మంటావా? సరే వస్తున్నా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏం మాట్లాడాలి? నేను ఫుల్గా తాగేసున్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే నేనేం మాట్లాడానికి వచ్చానో మర్చిపోతా. సో యూ జస్ట్ లిజన్, ఓకే? విక్రమ్, నువ్వు బ్రేకప్ చెప్తావా? అసలు ఆడు ఎలాంటోడో తెలుసా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆడెంత రిచ్ అయినా ఎప్పుడు ఒక అమ్మాయిని కూడా చూడలేదు. అలాంటిది నిన్ను చూశాడు, నిన్ను మాత్రమే చూశాడు, ప్రేమించాడు. సరే, ఆ సంగతి పక్కన పెట్టే, నీ మ్యాటర్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు నన్ను ఒకడు మాటి మాటికి అనుమానిస్తున్నాడు. లేదు, ఒకడు నన్ను వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అది కూడా కాదు, నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని బ్రేకప్ చెప్పినా ఒక అర్థం ఉంది. కానీ ఒకడు బాగా రిచ్ అని బ్రేకప్ చెప్పడంలో ఏమర్థం ఉంది? నేను ఇన్ని రోజుల్లో ఎన్నిసార్లు తాగరా తాగరా అని ఫోర్స్ చేసిన తాగనివాడు నీ దెబ్బకి ఫుల్ బాటిల్ లేపేసి పడిపోయాడు తెలుసా? అవునులే, ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అంటారు. మగాడంతా అసలు నీ బాధల్లా వాడు నిజం దాచి అబద్ధం చెప్పాడనే కదా. ఆడు అసలు అబద్ధం చెప్పడానికి గల కారణం నేను వాడిని ఏం చెప్తే ఎక్కడ నువ్వు దూరం అయిపోతాను భయపెట్టి నేను చెప్పకుండా చేశా. తప్పు ఆడిది కాదు, నాది. తప్పంతా నాది. సో అయిందేదో అయింది, మీ ఇద్దరు కలిసిపోండి, మంచిగా ఉండండి. ఇది నా ఆర్డర్ కాదు, నా రిక్వెస్ట్. అయిందా? నాకేం గుర్తురావట్లేదు, ఇంతే. నాకు వైన్ షాప్ కట్టే టైం అయింది, నేను వెళ్తాను. ఇద్దరు కలిసిపోయి మళ్ళీ సరే. ఫుల్గా తాగేసి నోటికొచ్చింది వాగుతున్నాడు, తాగుపోతేదవా. ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దు గాని. ఎప్పుడు లేనిది తాగడం మొదలు పెట్టావా? నిన్నొచ్చిన అమ్మాయి కోసమేనా ఏంటి? నాకెలా తెలుసు అనుకుంటున్నావా? దుర్గా, ఒకసారి లేరా. ఉండరా, ఇప్పుడు వస్తా. సరే వెళ్ళు. సారీ అండి, తాగేసున్నాను. పర్వాలేదులే, వాడిలా పడిపోకుండా ఇంకా కాన్షియస్లోనే ఉన్నావు. ఏంటి ఎప్పుడూ లేనిది స్పృహ లేకుండా అంతలా తాగేశాడు? అంటే అది అంటే ఈరోజు మా ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి కోసమేనా?
మీకెలా తెలుసు ఆంటీ? అంతలా ఆశ్చర్యపోకు. నాకు ఆ అమ్మాయి కోసం తాగాడని మాత్రమే అర్థమవుతుంది, ఇంకేమీ తెలీదు. అసలు ఏం జరిగింది? అంటే తను ఫస్ట్ టైం మార్కెట్లో అమ్మాయిని చూసి లవ్ చేశాడు. ఫైనల్గా అబద్ధం చెప్పి మోసం చేశాడని చెప్పి బ్రేకప్ చెప్పింది. ఇంత కథ జరిగిందన్నమాట. సరే ఆంటీ, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళనా? జాగ్రత్తగా వెళ్ళు. ఓకే ఆంటీ. ఒరే, మీ కథంతా విన్నాక నాకు చిన్న కథ చెప్పాలని ఉంది, చెప్పనా? అనగనగా ఒక డబ్బున్న అబ్బాయి ఒక పేదింటి అమ్మాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ అసలు సమస్య అంతా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయిని చులకనగా, బానిసగా, ఓ పని మనిషిలా చూస్తారేమోనని భయం. కానీ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని ఎలాగోలా ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక మహారాణిలా చూసుకున్నాడు. వాళ్ళకిప్పుడు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. వాడి పేరు విక్రమ్. అందరి కథలు ఒకలా ఉండవు కాబట్టి ఇలా దేవదాసులా తాగడం మానేసి ఏదో ఒకటి చేసి నీ ప్రేమ ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెయ్యి, సరేనా? కనామది ఏ పాలు పోకున్నది, నీ ధ్యాసల్లో మునిగున్నది, తీరం దూరం అయినది, కన్నుల తడి నేడే రెప్పలు వీడిందే, గుప్పెడు గుండెల్లో వేదన, ఊపిరి నిలదీసి నన్నే అడిగిందే, నువ్వే ఎక్కడని ప్రాణమా, వెంటాడే కలవే తీర్చైన వ్యధనే, గుండెల్లో శశివే మార్చేయి కథనే. మనసా వాచా ప్రేమించా నిన్నే, నన్నే నీలో చూసా, కొలిచా తలిచా వలచానే నిన్నే, నన్నే నాలో దాచా, చేసావు తప్పేనా బంగారమా, మన్నించే ఇంకా మందారమా, మౌనపు యజ్ఞాలే ఇకపైన ఆపుమా, మీన మైన జానా, కన్నుల తడి నేడే రెప్పలు వీడిందే, గుప్పెడు గుండెల్లో వేదన, ఊపిరి నిలదీసి నన్నే అడిగిందే, నువ్వే ఎక్కడని ప్రాణమా, వెంటాడే కలవే తీర్చైన వ్యధనే, గుండెల్లో శశివే మార్చేయి కథనే. మల్లీశ్వరి, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆ రోజు అలా తాగేసి మీ ఇంటికి రావడం, ఏది పడుతుంది మాట్లాడడం కరెక్ట్ కాదు మల్లీశ్వరి. ఐఎమ్ సారీ. అయిందా? నేను ఇంకెళ్ళొచ్చా? సరే, నా విషయం పక్కన పెట్టు. విక్రమాల అమ్మగారు నీతో మాట్లాడడానికి వచ్చారు.
ఎవరితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను అది కాదు వెళ్తున్నా. మల్లీశ్వరి. అమ్మా మల్లేశ్వరి, నీతో ఒక 5 minutes మాట్లాడాలి. ఒక్కసారి ఇలా వస్తావా ప్లీజ్? చెప్పండి. నువ్వు ఏడుస్తూ మా ఇంటి నుండి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది నువ్వు విక్రమ్ ప్రేమించుకుంటున్నారని. ఆ తర్వాత జరిగిన మొత్తం ఆ దుర్గాయే చెప్పాడు. అయితే అంతా తెలుసుకొనే వస్తున్నారనమాట. ఇంతకెందుకు వచ్చారు? ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ ఆనందంగా ఉండే మా విక్రమ్ ఒక్కసారిగా ఏదో డల్గా అయిపోయి ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో కోల్పోయిన వాళ్ళ బాధపడుతుంటే చూడలేక నీతో మాట్లాడాలని వచ్చాను. ఇంకేం మాట్లాడాలా ఆంటీ? నాకు డబ్బున్న వాళ్ళంటే ఇష్టం లేదని తెలిసి కూడా నా దగ్గర నిజం దాచి మోసం చేశాడు మీ అబ్బాయి. అయినా చేసిందంతా చేసి తనెందుకు బాధపడుతున్నాడో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. విక్రమ్ తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటున్నాను. విక్రమ్ నిజం చెప్తే నువ్వు వాడికి ఎక్కడ దూరం అయిపోతావని భయంతో వాడు అలా చేశాడు. కానీ ఒక్క విషయం మాత్రం నేను నీకు ఖచ్చితంగా చెప్తాను, వాడి ప్రేమ అయితే అబద్ధం కాదు. మోసం ప్రేమను కాపాడడానికి ఉపయోగపడదు. తను నాకు ముందే నిజం చెప్పుంటే నేను అర్థం చేసుకునేదాన్నేమో. కానీ ఇప్పుడు నాకు తన మీద ప్రేమ కన్నా తను మోసం చేశాడనే బాధే ఎక్కువ ఉంది. ప్రేమలో నమ్మకం చాలా ఇంపార్టెంట్. అలాంటిది నాకు చాలా అబద్ధాలు చెప్పి అది మొత్తం పోగొట్టుకున్నాడు. ప్రేమలో నమ్మకంతో పాటు క్షమించడం కూడా ఉండాలి. అలా అని ఇప్పుడు వాడు చేసిందంతా వెంటనే మర్చిపోయి వాడిని క్షమించమని నేను నిన్ను ఫోర్స్ చేయడం లేదు. కాకపోతే ఇక్కడితో మీ లవ్ స్టోరీ ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని నా కోరిక. నువ్వు ఒక చోట ప్రశాంతంగా కూర్చొని మీ లవ్ స్టోరీ మొత్తం రివైండ్ చేసుకొని అప్పుడు ఏం చేయాలో డెసిషన్ తీసుకో. ఇంతే నీకు నేను చెప్పాలనుకున్నాను. ఒక్కడివే ఏం చేస్తున్నావురా? ఏం లేదు డాడీ, జస్ట్ క్యాజువల్గా అంతే. జరిగిన మొత్తం అమ్మ చెప్పిందిరా, మల్లీశ్వరి గురించే కదా. ఓకే, మన ఫాదర్ అండ్ సన్లా కాకుండా ఫ్రెండ్స్లా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఫాదర్లా మాట్లాడితే నీకేదో లెక్చర్ ఇస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు అలా ఎందుకు డాడీ? డాడీ కాదు, ఫ్రెండ్. ఓకే మై డియర్ ఫ్రెండ్, నీ లవ్ స్టోరీ, నీ బ్రేకప్ స్టోరీ రెండూ తెలిసాక నా ఎక్స్పీరియన్స్తో నీకు విషయం చెప్పాలనిపిస్తుంది. లవ్ చేసేటప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా ఒకవేళ మనం తప్పు చేస్తే అవతల వాళ్ళని క్షమించమని అడగాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే బ్రతిమలాడుకుని ఆ రిలేషన్ని నిలబెట్టుకోవాలి. అంతేగాని ఇగోకు పోయి ఆ రిలేషన్ వదులుకోకూడదు. అలా వదిలేస్తే అది ట్రూ లవే కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ మనం ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని మన ప్రేమని ముందుకు తీసుకువెళ్ళాలి. లెంగ్తీ స్పీచ్, బట్ నీకు ఇది యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. ఓకే మై డియర్ ఫ్రెండ్, ఇక నేను వెళ్తాను. బాయ్.